నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ తీర్మానం చేసి ఈ కరోనా టైంలో ఎన్నికలు పెడతాం శ్రేయస్కరం కాదు, మాకు ఎన్నికల కన్నా రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఎన్నికలు పెట్టొద్దని చెప్పి తీర్మానం చేశాం. దానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నియమించినటువంటి వ్యక్తి శ్రీరంగ నీతులు చెప్తున్నాడు. గవర్నర్ గారికి లేఖ రాశారని చెప్పి ఇప్పుడే మీడియాలో చూశా. 5 సంవత్సరాలకి ఎన్నికలు పెడతాం, ఎన్నికల విధి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అంశం అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు దగ్గర సంకనాకి, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసేటువంటి ఎన్నికల కమిషన్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలు పెట్టాలన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే, నువ్వు 2018 జూన్కి పంచాయతీ ఎన్నికలు 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. నువ్వెందుకు ఎన్నికలు పెట్టలేదు 2019 మే దాకా అని చెప్పి నేను ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా తిరుపతి, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, కర్నూలు ఈ మున్సిపాలిటీలకి టైం అయిపోయి అప్పటికి 10 సంవత్సరాలు అయితే కాకినాడలో కోర్టు పెట్టమంటే నువ్వు ఎన్నికలు పెట్టావు. ఈ 5 మున్సిపాలిటీల్లో, ఈ 5 కార్పొరేషన్లో నువ్వెందుకు ఎన్నికలు పెట్టలేదు? 5 సంవత్సరాలు అయిపోగానే పెట్టాలన్నటువంటి ఉద్దేశము నీకు జ్ఞానము ఉంటే ఆ ఎన్నికలు ఎందుకు పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తూ చంద్రబాబు నాయుడు బూట్లను ఆగుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అసెంబ్లీకి హక్కు లేదు, ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి హక్కు, నాకు 5 సంవత్సరాలకు ఒకసారి నేను ఎవరిని అడగకుండా ఎన్నికలు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేటువంటి సుంట నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు 2018లో జూన్లో ఎందుకు నిర్వహించలేదు? దీనికి సమాధానం చెప్పు. నేను చెప్పినటువంటి 5 మున్సిపాలిటీలకి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయి కోర్టులకు వెళ్తే కోర్టు కేసులు తేలి ఎన్నికలు పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టులు చెప్పినాక నువ్వు 4 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు ఏం పళ్ళుతావో ఎవడ పళ్ళుతావో అని చెప్పి నేను అడుగుతున్నా. శ్రీరంగ నీతులు చెప్పమాక నీ ముసుగు తీసేయి, నీ ఎల్లో డ్రెస్ తీసేయి. నువ్వు చంద్రబాబు నాయుడు బూటులు నాకటానికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి డ్రామాలు, ఆయన డప్పు కొడితే నువ్వు గంతులు వేయటానికి ఉన్నావన్న సంగతి మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఈరోజు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పెడతానికి దొంగచాటుగా ట్రై చేస్తున్నాడు ప్రభుత్వం సమ్మతి లేకుండా. కాబట్టి దీన్ని ఆపమని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు. దానికి నువ్వు గవర్నర్కి ఏమి నువ్వు లేఖ రాస్తావు? నువ్వెవడో గవర్నర్కి రాయటానికి? గవర్నర్ నీకు బాస్ అనుకున్నావా, లేకపోతే నీ కింద పనిచేసేటువంటి వ్యక్తి అనుకున్నావా? గవర్నర్కి చట్టాలు తెలవదా? సుప్రీంకోర్టు లాయర్తో సంప్రదించాలో లేకపోతే ఆయన ఎవరితో సంప్రదించాలో అది కూడా నువ్వే చెబుతావా ఎవరితో సంప్రదించాలని? నీకు ఎన్నికల కమిషన్ ముసుగులో ఒళ్ళు బలిసి ఇటు ప్రభుత్వాన్ని, అటు గవర్నర్ వ్యవస్థని, కోర్టుల్ని అన్నిటినీ వదిలేసి చంద్రబాబు నాయుడు సంకనాగడం మొదలుపెట్టాడు. కాబట్టి నీ పిచ్చి డ్రామాలు, నీ పిచ్చి వేషాలు ఈ రాష్ట్రంలో నువ్వు ఎవడు చెప్పినట్టు చేస్తున్నావో చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. నిన్ను ఎన్నికల కమిషన్గా మేమైతే గుర్తించట్లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, చంద్రబాబు నాయుడు బెనామీగా, చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఎత్తేటువంటి చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కగానే నిన్ను చూస్తున్నావు తప్పించి నువ్వు ఎన్నికల కమిషన్గా కానీ నువ్వు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతావని కానీ మేమైతే ఊహించట్లేదు. సేమ్ టైం కరోనాని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. నువ్వు ఇక్కడ వాడివి కాదు, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, కనీసం నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కనీసం నీ ఆఫీస్కి కూడా వచ్చేటువంటి పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు ఎన్నికలు పెడితే కరోనా వ్యాప్తి చెందుతుంది. దీనివలన 10 ప్రాణాలు పోయినా కూడా పోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు పెడతానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు, మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి కూడా ఉండదు.